బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో కత్తి దాడి కలకలం రేపింది. బొజ్జుగూడెం తండాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు కుడుముల వెంకటేష్. అయితే గ్రామంలో సర్పంచ్ కుమారుడితో ఘర్షణ పడినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో సర్పంచ్ కుమారుడిపై దాడి చేశాడు కుడుముల వెంకటేష్. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక గాయపడిన వ్యక్తిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చే క్రమంలో వెంకటేష్ను గ్రామస్తులు వెంబడించి దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకి పోయిన విషయంలో తనకి ఇట్లా బంక్ దగ్గర ఇట్లా నాకు ఇన్సిడెంట్ అయింది. ఒక స్వామి వచ్చి నా మీద దెబ్బేసిండు. ఆ స్వామి ఎవరో నాకు తెలియదు అనే విషయంలో వచ్చిండు. అనగానే మేమందరం ఎంత లేదన్నా 10 మంది ఉన్నాం. ఎవరు నీ మీద దెబ్బేసింది అనే విషయంలో మేమందరం వచ్చి కాపాడుతున్న విషయంలో అందులో ఒక స్వామి వచ్చి డైరెక్ట్ గా ఒక తలకాయ బగలు కొట్టారు. తలకాయ పగిలిన వ్యక్తి పేరు అఖిల్ని చూడటానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విషయం వల్ల బండి వేసుకొని మేము అందరం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విషయం వల్ల ఇదే పర్సన్ ని వెంకటేష్ కుడుముల సన్ ఆఫ్ సీతారాములు అనే విషయంలో వీడికి వచ్చే విషయం వల్ల మా ఎమ్మటి వీడి దాకా వచ్చిన కానిస్టేబుల్ కూడా అదే మాట మీద ఉన్నారు. మా తోటి వచ్చిన కానిస్టేబుల్ కూడా ఆయన ఏం చేసిండంటే డైరెక్ట్ గా ఎదురుగా వచ్చి డైరెక్ట్ ఇట్లా పెట్టి ఇట్లా పొడిచిండు. రైట్ సైడ్ పొడిచిన విషయాలలో భయం అయ్యి వీళ్ళందరూ ఊరు మొత్తం వీళ్ళందరూ ఏకమవుతారు అనే ఒక విషయం వల్ల మేమేం చేసామంటే గొడవ అవతలనే సృష్టించారు. బంక్ లో బోండి హెచ్పి పెట్రోల్ బంక్ బీపీ హెచ్పి లెఫ్ట్ సైడ్ లో అడిగి పోయి సీసీ ఫుటేజ్ కూడా తీసుకోండి. పంచాయతీ అది జరిగింది. తీసుకొచ్చే విషయంలో ఆడ ఆపే విషయంలో అటు కాదు ఇటు కాదని